ముఖ్యమంత్రి సహాయ నిధి నిధుల దుర్వినియోగంలో రోజుకొక ప్రైవేట్ ఆసుపత్రి వెలుగులోకి వస్తోంది. ఈ క్రమంలోనే మహబూబాబాద్ కేంద్రంలోని సిద్ధార్థ హాస్పిటల్లో సిఐడి అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 2 డాక్యుమెంట్లు సక్రమంగా ఉండగా మరో 3 ఫైల్స్ తప్పుగా ఉండటంతో ఆసుపత్రి యాజమాన్యాన్ని నిలదీశారు. అయితే 3 ఫైల్స్ తప్పుడు పత్రాలు అని, వాటికి తమ ఆసుపత్రికి ఎలాంటి సంబంధం లేదని డాక్టర్ గోపిలాల్ తెలిపారు. తాము ఇచ్చిన ఫైల్స్లో ఎలాంటి తప్పులు వివరించరు. ఇక తాము ఎలాంటి తప్పు చేయలేదని, తప్పుడు పత్రాలు సూచించిన వారిని ఎంక్వైరీ చేయాలని డాక్టర్ గోపిలాల్ ప్రభుత్వాన్ని కోరారు. సీఎం రిలీఫ్ ఫండ్ ఫ్రాడ్ గురించి మా హాస్పిటల్ పైన మెసేజ్ చేయడం జరిగింది. అది మాకేంటంటే 1.5 years బ్యాక్ సిఐడి ఆఫీసర్ ఒకరు ఎంక్వైరీ గురించి వచ్చారండి. 5 ఫైల్స్ తీసుకొని వచ్చారు. అందులో 2 ఫైల్స్ మాత్రమే నేను ఇచ్చినవి జెన్యూన్ అండి. మిగతా 3 ఫైల్స్ మాత్రం నా సిగ్నేచర్ కాదు, అవి ఫాల్స్ అని చెప్పేసి నేను ఆ రోజు ఆఫీసర్ గారికి కూడా చెప్పడం జరిగిందండి. మేము ఆ రోజు ఆఫీసర్ కూడా చెప్పామండి. మేము గవర్నమెంట్కి టూరిస్ట్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ఫ్రాడ్ చేసింది ఎవరో కొంచెం త్వరగా బయటపెడితే బాగుంటుందని మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి.